ఆల్ట్రోజ్లో సరికొత్త లేటెస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా పట్టుకోవాలి. సో మీకు థై సపోర్ట్ ఇచ్చేలాగా సీట్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి డిజైన్ చేసారు. పోతే సన్ రూఫ్ అనేది కొద్దిగా చిన్నగా మనకు కనిపిస్తుంది. వీడు ఎట్లా నడిపిస్తున్నారు అనేది కూడా రేటింగ్ ఇచ్చినారు. తెలుగులో చెప్దాం ఒక్కసారి, తెలుగులో ఇంటదో అయినదో. సన్ రూఫ్ని ఓపెన్ చేయి. ఇక చూడండి ఛార్జింగ్ అయిపోతుంది. సన్ రూఫ్ బంద్ కర్ రహే హై. సో చేంజ్ చేస్తే ఇగో చేంజ్ అవుతున్నది చూడండి మీరు. ఇక్కడ 360 డిగ్రీ వ్యూ ఉన్నటువంటి కెమెరా కూడా మనకు అందుబాటులో ఉన్నది. సో హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల ఆల్ న్యూ ఆల్ట్రోజ్ 2025 ఎడిషన్ వచ్చింది. ఇండియాస్ సేఫెస్ట్ కార్ ఏదైనా ఉందంటే అది ఆల్ట్రోజ్ అని చెప్పుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, 2020లో రిలీజ్ అయ్యి ఇప్పటికీ 5.5 సంవత్సరాలు గడిచిపోయింది. సూపర్ డూపర్ సక్సెస్గా దూసుకెళ్తున్నటువంటి ఆల్ట్రోజ్లో సరికొత్త లేటెస్ట్ ఎడిషన్ మన ముందుకు వచ్చింది. సో ఇందులో ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఏమేం కథ, మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. అయితే ఇందులో వేరియంట్స్ విషయానికి వచ్చినట్లయితే దగ్గర 22 వేరియంట్స్ ఇందులో ఉన్నాయి. అండ్ అలాగే 5 కలర్స్తోని కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అయితే వాట్ ఆర్ ద న్యూ చేంజెస్ అనేది మనం తెలుసుకుందాం. ఇక ఫ్రంట్ సైడ్ డిజైన్ గురించి మనం మాట్లాడినట్లయితే సరికొత్తగా మనకు హెడ్ ల్యాంప్ కానివ్వండి, గ్రిల్ కానివ్వండి సరికొత్తగా కనిపిస్తోంది. అయితే మొత్తం ఎల్ఈడి లైటింగ్స్ తోని కంపెనీ దీన్ని రూపొందించింది. హెడ్ ల్యాంప్స్ కానివ్వండి, ఫాగ్ ల్యాంప్స్ కానివ్వండి, అండ్ అలాగే రియర్ సైడ్లో టెయిల్ ల్యాంప్స్ కానివ్వండి కంప్లీట్ ఎల్ఈడి సెటప్తో సరికొత్తగా మన ముందుకు తీసుకొచ్చిందనమాట. అయితే ఇందులో మనకు 3 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి, అంటే 3 వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, అండ్ అలాగే ఐసీఎన్జీ కూడా ఉన్నది. పెట్రోల్ అయితే 1.2 లీటర్ రెవట్రాన్ పెట్రోల్ ఇంజన్తో కంపెనీ దీన్ని రూపొందించింది. 88 PS at 113 Nm టార్క్తోని ఇది సూపర్ డూపర్గా దూసుకెళ్తోంది. అయితే డీజిల్ అయితే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉంది. అది 90 PS at 200 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తూ సూపర్ డూపర్గా దూసుకెళ్తుంది. అండ్ అలాగే ఐసీఎన్జీ కూడా అందుబాటులో ఉంది. ఒకవేళ మీకు మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ కావాలి, పవర్ఫుల్ పికప్ కావాలనుకుంటే కనుక మీరు డీజిల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డీజిల్లో పవర్ అండ్ టార్క్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇది పెట్రోల్ వేరియంట్ అనమాట. అండ్ అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ సూపర్ డూపర్ క్యాచీగా మనకు కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్లో మనం కెమెరాని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే 360 డిగ్రీ వ్యూ ఉన్నటువంటి కెమెరాతో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, అలాగే పార్కింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి సేఫెస్ట్గా ఈ కార్ని పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక సైడ్ ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే 16 ఇంచెస్ డ్రాకెట్ అలాయ్ వీల్స్ సూపర్ డిజైన్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ని కూడా చూడండి మీరు. స్పోర్టీగా ఆల్ట్రోజ్ మనం చూసినట్లయితే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ షార్పీ ఎడ్జెస్తో సూపర్ డూపర్ అట్రాక్టివ్గా రూపొందించడంగా మనకు తెలుస్తుంది. షార్పీ లైన్స్ అనేటువంటి కర్వ్స్ కానివ్వండి, అండ్ అలాగే అవుట్ సైడ్ రియర్ మిర్రర్కి కూడా మనం పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో సూపర్ డిజైన్ మనకు కనిపిస్తుంది. అండ్ కర్వీ ఎడ్జెస్తో ఒక స్పోర్టీ లుక్ ఓఆర్వీఎంకి మనకు వచ్చిందని చెప్పుకోవచ్చు అవుట్ సైడ్ రియర్ మిర్రర్కి. అండ్ అలాగే ఎల్ఈడి లైటింగ్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ కెమెరా కూడా అందుబాటులో ఉందన్నమాట. మనం మాట్లాడుకున్నాం కదా 360 డిగ్రీ వ్యూతో ఈ కార్ని సేఫ్గా డ్రైవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ చేంజెస్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ని రూపొందించారు. ఇంతకుముందు మామూలుగా రెగ్యులర్ డోర్ హ్యాండిల్స్ ఉంటుండే, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్తోని ఒక సరికొత్త లుక్ దీనికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనం టాటాలో కర్వ్ చూసినాం కదా, సో ఇక్కడ కూడా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ని తీసుకొని వచ్చారు. కాకపోతే రియర్ సైడ్ డోర్ హ్యాండిల్ మనకు హై మౌంట్ డోర్ హ్యాండిల్ ఉంటుందన్నమాట. దీన్ని కూడా మేబీ ఫ్యూచర్లో ఇక్కడ తీసుకొని వచ్చి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ తీసుకొస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ రియర్ సైడ్ కనుక మనం చూసినట్లయితే టెయిల్ ల్యాంప్ కూడా కంప్లీట్గా ఎల్ఈడి సెటప్తో ఈ టెయిల్ ల్యాంప్ని రూపొందించారు. మనం ఒకసారి లైట్స్ ఆన్ చేసి కూడా నేను మీకు చూపిస్తా. సో చూసారు కదా, మనం లైట్స్ ఆన్ చేస్తే ఇక్కడ డిఆర్ఎల్స్ సరికొత్తగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే రియర్ సైడ్ కనుక మనం చూసినట్లయితే టెయిల్ ల్యాంప్ స్ట్రక్చర్ ఇక్కడ కూడా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్కి చిన్న లైట్ని ఇచ్చారు. మంచిగా ఉంది, ఎందుకంటే డోర్ కనిపిస్తుందా లేదా అని చెప్పేసి నైట్లో అది చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే రియర్ సైడ్ కనుక మనం చూసినట్లయితే టెయిల్ ల్యాంప్ స్ట్రక్చర్ కూడా కంప్లీట్గా ఎల్ఈడి లైటింగ్స్తో రూపొందించారు. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సూపర్ డిజైన్, సూపర్ ఆసమ్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో ఉన్నటువంటి స్పాయిలర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే షాక్ పిన్ యాంటీనాని ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ రియర్ సైడ్లో కూడా మనకి ఇక్కడ కెమెరా అందుబాటులో ఉన్నదన్నమాట. టాటా సిగ్నేచర్ లోగో రియర్ సైడ్కి ఒక సరికొత్త అట్రాక్టివ్ లుక్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఆల్ట్రోజ్ ఫాంట్ స్టైల్ కూడా లేటెస్ట్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇందులో ఉన్నటువంటి బూట్ స్పేస్ కనుక మనం ఒకసారి చెక్ చేసినట్లయితే సో ఇక్కడ సైడ్ ఉందన్నమాట, నాకు దొరకలేదు అది. సో సింగిల్ టచ్ ఆపరేషన్తో బూట్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ అలాగే 345 లీటర్స్
బూట్ స్పేస్ ఇందులో మనకు కనిపిస్తుంది. హ్యాచ్ బ్యాక్ కార్ అయినప్పటికీ కూడా 345 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్యూటీ థింగ్ ఏంటంటే ఇది కింది వరకు ఉందన్నమాట. ఇక్కడ మనకు దగ్గర ఒక 2-3 చిన్న సూట్ కేసులని పెట్టినా కానీ ఇంతవరకు వస్తాయి. తర్వాత దీనిపైన కూడా మనం ఇంకా అది ఎక్స్ట్రా లగేజ్ని క్యారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ రియర్ సైడ్లో ఇక్కడ లైట్ కూడా అందుబాటులో ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మాత్రమే లైట్ ఇచ్చారు. అండ్ అలాగే హుక్ను కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచారు. 3 kgs హుక్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా 3 kgs హుక్ కనిపిస్తుంది. స్పేర్ వీల్ అరేంజ్మెంట్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది దోస్త్. అంటే కొంచెం కిందికి అని పెట్టిండ్రు అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకు ఎక్స్ట్రా స్పేస్, లగేజ్ స్పేస్ దొరుకుతుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఒకవేళ ఇద్దరే కనుక జర్నీకి వెళ్తున్నట్లయితే రియర్ సీట్ని కూడా మనం ఫోల్డ్ డౌన్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఇంకా అడిషనల్ బూట్ స్పేస్ దొరుకుతుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ సింగిల్ టచ్ ఒక్కసారి దీన్ని డోర్ ఓపెన్ క్లోజ్ చేసేసి మనం రియర్ సైడ్ ఉన్నటువంటి ఫీచర్స్ని ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో రియర్ డోర్ ఓపెన్ చేయగానే ఇందులో బ్యూటీ థింగ్ ఏంటంటే 90 degrees డోర్ ఓపెనింగ్ పెట్టారు దోస్త్. మనం ఒక్కసారి చెక్ చేద్దాం. సో టాటా కార్లలో ఇదొక బ్యూటీ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. చూడండి 90 degrees డోర్ ఓపెనింగ్ ఎంత బాగున్నదో. ఈజీగా గెట్ ఇన్ కావచ్చు, ఈజీగా బయటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రంట్ సైడ్ సీటింగ్ సిస్టమ్ అండ్ ఫీచర్స్ అన్నీ మనం తెలుసుకుందాం. బిఫోర్ దట్ విల్ గో టు రియర్ సైడ్. సో రియర్ సైడ్ కనుక మనం చూసినట్లయితే ఈ కొత్త చేంజ్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ మనకు ఈ సీటింగ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ముంగల్కి అంటే కొంచెం ఫ్రంట్కి తీసుకొని వచ్చారనమాట. కొంచెం అంటే మంచి థై సపోర్ట్ ఇచ్చేలాగా కూర్చుంటే కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లాంగ్ జర్నీలు చేసేటప్పుడు ఇట్లా ఉంటే ఏంటంటే సీట్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు చూడండి. సో మంచి థై సపోర్ట్ ఇచ్చేలాగా ఈ సీట్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి డిజైన్ చేయడం వల్ల మీకు కంఫర్టబుల్గా మీరు కూర్చోడానికి అవకాశం ఉంటుందన్నమాట. ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ లెగ్ రూమ్ చూడండి మీరు, బ్యూటిఫుల్ లెగ్ రూమ్ ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే మంచి హెడ్ రూమ్ కూడా మనకు కనిపిస్తుంది. మేబీ 6 feet ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో అని నాకైతే అనిపిస్తున్నది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ లెదర్ సీటింగ్ సిస్టమ్ అయితే ఇవ్వలేదు. మనం టాప్ అండ్ మోడల్ని ఫీచర్స్ని చూస్తున్నాం. లెదర్ సీటింగ్స్ మీరు అడిషనల్ యాక్సెసరీస్లో వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే రియర్ సైడ్ ప్యాసింజర్స్కి ఏసీ స్ప్రెడ్ కావడం కోసం ఏసీ వెంట్స్ని ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే 65 watt Type-C పోర్ట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు వెనక కూర్చున్న వాళ్ళు కూడా ఫోన్ని సుకూన్గా ఛార్జింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే డోర్ హ్యాండిల్కి కూడా మనకు ఈ క్లాత్తో ఉన్నటువంటి డిజైన్ రూపొందించారు. ఇక్కడ కూడా లెదర్ ఇస్తే చాలా బాగుంటుండే, ఎందుకంటే ఇది మురికి అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దానికి కూడా మీరు ఒక్కసారి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే స్పీకర్స్ మనం చూడవచ్చు. ఇక్కడ స్పీకర్ అండ్ అలాగే ఇక్కడ ట్వీటర్ ఉన్నది. 4 స్పీకర్లు, 4 డోర్లకి 4 స్పీకర్స్ అండ్ అలాగే 4 ట్వీటర్స్ మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. సో హార్మన్ సౌండ్ సిస్టమ్ని మీరు ఇందులో సూపర్ డూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ డోర్ తీయడం కూడా మీరు కొంచెం తనకలాట పడాల్సి వస్తుంది. అందుకనే నేను చెప్తున్నా, మీరు చూడండి క్లియర్గా. ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా పట్టుకోవాలి. సో ఈ రకంగా డోర్ తీస్తే చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే సింగిల్ హ్యాండ్తోని డోర్ తీయడం చాలా కష్టమైపోతుంది అనమాట. అలాగే డోర్ ఓపెన్ చేయగానే మనకు ఆల్ పవర్ విండోస్కి సంబంధించిన బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ లెదర్ ఇస్తే జబర్దస్త్ ఉంటుంది. అండ్ అలాగే వాటర్ బాటిల్ హోల్డర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బట్ స్టాండర్డ్ హై స్ట్రెంత్ ప్లాస్టిక్ని యూజ్ చేశారు. స్టాండర్డ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇన్సైడ్లో ఫ్రంట్ సైడ్ సీటింగ్ సిస్టమ్ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మీకు థై సపోర్ట్ ఇచ్చేలాగా సీట్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి డిజైన్ చేసారు. సో కంఫర్టబుల్గా రైడింగ్ చేయొచ్చు మీరు. అలాగే కుషనింగ్ కూడా చాలా జబర్దస్త్ ఉన్నది. అండ్ లెదర్ సీటింగ్ సిస్టమ్ ఎక్స్ట్రా యాక్సరీస్లో మీరు వేసుకోవాల్సి ఉంటుంది, కవర్ వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనకు హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారనమాట. సో టాప్ అండ్ వేరియంట్లో హైట్ అడ్జస్ట్మెంట్ కూడా మనకు అందుబాటులో ఉన్నది. అండ్ అలాగే పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏసీ వెంట్స్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, స్టైలిష్గా రూపొందించారు. అలాగే స్టీరింగ్ వీల్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మన ఫోన్ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్స్ మనకు కనిపిస్తున్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీకి సంబంధించిన బటన్ కనిపిస్తుంది. అండ్ అలాగే వాయిస్ కమాండ్తోని మనం సన్ రూఫ్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. టాటా సిగ్నేచర్ లోగో, ఇల్యూమినేటెడ్ టాటా సిగ్నేచర్ లోగో ఇక్కడ మనకు కనిపిస్తోంది. అండ్ ఇటు సైడ్ చూసినట్లయితే 10.24 inches ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సూపర్ క్లియర్గా మనకు కనిపిస్తుంది, కలర్ఫుల్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనము ఇన్సైడ్ టెంపరేచర్, టైం కనిపిస్తుంది. ఏ డ్రైవ్ మోడ్లో, సిటీ అండ్ ఎక్కువ డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. ఇందులో ఏ డ్రైవ్ మోడ్లో ఉన్నారో తెలుసుకోవచ్చు. అండ్ ఎఫ్ఎం నడుస్తుందా లేదా తెలుసుకోవచ్చు. ఎన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేశారో తెలుసుకోవచ్చు. అండ్ ఇన్సైడ్ టెంపరేచర్ తెలుసుకోవచ్చు. డోర్స్ ఓపెన్ ఉన్నాయా, క్లోజ్ ఉన్నాయా కూడా తెలుసుకోవచ్చు. ఎంత స్పీడ్లో వెళ్తున్నారో తెలుసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ ఆన్ ఉందా, ఆఫ్ ఉందా కూడా, ఇలాంటి మ్యాక్సిమం ఫీచర్స్ని మనం ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రకంగా క్రూజ్ని సెట్ చేసుకోవడం కోసం ఇక్కడ బటన్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ వాయిస్ కమాండ్తో ఒకసారి మనం సన్ రూఫ్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓపెన్ సన్ రూఫ్. ఓకే, ఓపెనింగ్ సన్ రూఫ్. వావ్, వాయిస్ కమాండ్తోని చాలా సింపుల్గా
ఎలాంటి ప్రాబ్లం లేకుండా సన్ రూఫ్ ఓపెన్ అయింది. కాకపోతే సన్ రూఫ్ అనేది కొద్దిగా చిన్నగా మనకు కనిపిస్తుంది అనమాట. అంటే చిన్నపిల్లలు అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు, పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు, కొంచెం లా ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి నాకైతే అనిపిస్తోంది. అండ్ సన్ రూఫ్ తెలుగులో చెప్దాం ఒక్కసారి, తెలుగులో ఇంటదో అయినదో. సన్ రూఫ్ని ఓపెన్ చెయ్యి. ఓకే, సన్ రూఫ్కు ఓపెన్ అని చెప్పేసి అంటే హిందీ ఉన్నది. అంటే మనం సన్ రూఫ్ ఓపెన్ రెండు కూడా ఇంగ్లీష్ వర్డ్స్ కాబట్టి అది హ్యాపీగా తెలుగు చెప్పినా కానీ ఓపెన్ చేసింది అనమాట. హిందీలో ఒక్కసారి మనం ట్రై చేద్దాం. సన్ రూఫ్కు खोलो, Say a command. सनरूफ खोलो. सनरूफ पहले से ही खुला है. तो फिर सनरूफ बंद करो. सनरूफ बंद करो. ओके, सनरूफ बंद कर रहे हैं. ఎస్, ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే సూపర్ డూపర్గా క్లియర్గా వింటుంది ఇది. అండ్ ఇక్కడ మనం బ్యూటీ థింగ్ ఏంటంటే ఈ కొత్త ఆల్ట్రోజ్లో మూడ్ లైటింగ్ కూడా ఇచ్చారనమాట. మీరు చూడొచ్చు ఎంత సూపర్ డూపర్గా ఉన్నదో. సో మూడ్ లైటింగ్ సెటప్ కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ కూడా 12.4 ఇంచెస్ స్క్రీన్ ఇందులో మనకు కనిపిస్తుంది. స్క్రీన్ కూడా చేంజ్ చేశారు, డాష్ బోర్డ్ కూడా చేంజ్ చేశారు, మూడ్ లైటింగ్ ఇచ్చారు. ఇక్కడ అంత సెటప్ కూడా, స్టీరింగ్ వీల్ కూడా మనకు చేంజ్ చేశారు. అండ్ ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఉందా లేదా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఉంది దీని బటన్. ఎస్, సో కిందికి మీదికి చేసుకోవచ్చు, కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే చేసుకోలేము. టిల్ట్ చేసుకోవచ్చు, టెలిస్కోపిక్ అయితే లేదు, టెలిస్కోపిక్ ఫంక్షన్ లేదు. అండ్ మ్యూజిక్ సిస్టంలో ఉన్నటువంటి ఫీచర్స్ కనుక మనం చూసినట్లయితే ఆండ్రాయిడ్ ఆటో ఎట్లయినా ఉన్నది, యాపిల్ కార్ప్లే ఎట్లయినా ఉన్నది. అండ్ ఏసీ ఆఫ్ చేద్దాం. అండ్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్కి సంబంధించిన బటన్స్ కనిపిస్తున్నాయి. అంటే డ్రైవ్ నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే మీ కరెంట్ ట్రిప్ మీరు ఎంత డిస్టెన్స్ చేసినారు, ఎంత టైంలో మీరు ఎంత టైం జర్నీ చేసినారు అంత కూడా తెలుసుకోవచ్చు. అండ్ అలాగే మీరు నడిపిస్తున్నప్పుడు ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎంత వస్తున్నది, డ్రైవింగ్ అంటే రేటింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ. నాకైతే మంచిగా అనిపిస్తున్నది. మీ డ్రైవింగ్ రేటింగ్ 10కి 10 ఇచ్చినట్టు ఇక్కడైతే. సో ఎక్కువైపు నడవలే కాబట్టి. అండ్ సేఫ్టీ అంటే మీరు నడిపించేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా తీసుకుంటున్నారు, మీరు ఎట్లా నడిపిస్తున్నారు అనేది కూడా రేటింగ్ ఇచ్చినారు. అదైతే మంచిగా అనిపించింది నాకు. అండ్ అలాగే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఎంత వస్తున్నది ఇందులో అయితే 14 km/L మైలేజ్ అని చెప్పేసి కంపెనీ చెప్తున్నది. బట్ మంచిగా నడిపించుకుంటేనే 14 వస్తుంది, లేదంటే 12 వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మైలేజ్. అండ్ ఎఫిషియన్సీ, ఆర్పిఎం బ్యాండ్, యావరేజ్ స్పీడ్ ఎంత పోతున్నారు మీరు, ఇంజన్ ఐడిల్ టైం ఎంతసేపు పెట్టినారు మీరు, అండ్ యావరేజ్ యాక్సిలరేషన్ ఎంత ఉన్నది, టాప్ స్పీడ్ ఎంత మీరు పోతున్నారు, అండ్ ప్రాపర్ గేర్ యూజ్, ఇట్లాంటి చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇందులో మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇవే కాకుండా మనము మూడ్ లైటింగ్ ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మూడ్ లైటింగ్ ఇచ్చారు కదా, సో ఇక్కడ మూడ్ లైటింగ్ చేంజ్ చేద్దాం మనం. సో చేంజ్ చేస్తే ఇగో చేంజ్ అవుతున్నది చూడండి మీరు. అండ్ ఇంకొక మోడ్ పెడితే ఇగో ఈ రకంగా మూడ్ లైటింగ్. సో మీకు నచ్చినట్టుగా మూడ్ లైటింగ్ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే క్లైమేట్ కంట్రోల్కి సంబంధించినటువంటి కంప్లీట్ బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. హజార్డ్ వార్నింగ్ బటన్ కనిపిస్తుంది. ఇక్కడ డ్రైవ్ మోడ్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఎకో అండ్ సిటీ రెండు డ్రైవ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇక్కడ బంద్ ఉన్నది, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కనెక్టెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి మనకు. ఐఆర్ఏ కనెక్టెడ్ ఫీచర్స్ ద్వారా జియో ఫెన్సింగ్ కానివ్వండి, ఈ కార్ హార్న్ కొట్టడం కానివ్వండి, అండ్ అలాగే డోర్ని లాక్ అండ్ అన్లాక్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటి మ్యాక్సిమం థింగ్స్ని మనము ఐఆర్ఏ కనెక్టెడ్ ఫీచర్స్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ 360 వ్యూ ఉన్నటువంటి కెమెరా కూడా మనకు అందుబాటులో ఉన్నది. సో కొట్టంగానే ఈ మధ్య అన్ని కార్లలో కూడా సూపర్ డూపర్ క్లియర్ డిస్ప్లేలు మనకు కనిపిస్తున్నాయి. చూడండి మీరు, హెచ్డి డిస్ప్లే సూపర్ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు చాలా పరేషాన్ చేస్తుండే. స్క్రీన్ కూడా టచ్ చేయంగానే సూపర్ స్మూత్, బటరీ స్మూత్ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్ కానివ్వండి, రియర్ సైడ్ కానివ్వండి, 2Dలో కానివ్వండి, 3Dలో కానివ్వండి, మనం కార్ ఎక్కడున్నాం, ఏం సంగతి, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏసీ ఈవెంట్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ గ్లో బాక్స్ మనం చూసినట్లయితే బిగ్గర్ గ్లో బాక్స్ ఇందులో మనకు కనిపిస్తుంది. దోస్ లోపల లైట్ కూడా ఇచ్చారు, ఇక్కడ ట్రే కూడా ఇచ్చారు. టాటా కార్లలో నాకు ఇది బాగా నచ్చుతుంది అనమాట. ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్, వాటర్ బాటిల్ పెట్టుకోవడం కోసం కూడా స్పేస్ సపరేట్గా ఇచ్చారు. ఇక్కడ కింద పేపర్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ చిన్న ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ట్యాబ్లెట్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ స్టోరేజ్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగుంటుంది టాటా కార్లలో, నాకు బాగా నచ్చుతుంది దోస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్సైడ్ ఐఆర్విఎం, మాన్యువల్ ఐఆర్విఎంని దీంట్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ సేఫ్టీ
ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ సంబంధించినటువంటి బటన్ ఆన్ అండ్ ఆఫ్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్సైడ్లో చిన్న లైట్ కూడా అందుబాటులో ఉన్నది. సన్ రూఫ్ని ఓపెన్ క్లోజ్ ఇక్కడ నుంచి కూడా మనం సన్ రూఫ్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వాయిస్ కమాండ్ ద్వారా కూడా సన్ రూఫ్ని క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్కి సంబంధించినటువంటి సపరేట్ అరేంజ్మెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకవేళ మీ ఫోన్ కనుక వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తే ఇలా పెట్టేయంగానే ఇక చూడండి ఛార్జింగ్ అయిపోతుంది. సో ఈ రకంగా మీ ఫోన్ కనుక వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తే ఇక్కడ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఛార్జింగ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సైడ్ మనం చూసినట్లయితే టైప్ సి ఉన్నది అండ్ యూఎస్బీ పోర్ట్ కూడా ఉన్నది అండ్ అలాగే 12 వాట్ సాకెట్ కూడా మనకు అందుబాటులో ఉంది. అండ్ ఇక్కడ మనము 5 స్పీడ్ గేర్ బాక్స్ని చూస్తున్నాం అనమాట. అండ్ ఇందులో ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ కూడా అందుబాటులో ఉన్నది. ఆ వేరియంట్ కూడా అందుబాటులో ఉన్నది. అండ్ అలాగే 6 స్పీడ్ DCA కూడా మనకు అందుబాటులో ఉన్నది. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఆర్మ్ రెస్ట్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు. కింద కూడా మనకు చిన్న ప్లేస్ మేనేజ్మెంట్ చాలా బాగా సూపర్గా చేసినారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్సైడ్ ఫీచర్స్ అన్నీ కూడా. ఇక సేఫ్టీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ABS 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ESP ఈ ఫీచర్స్ అన్నీ కూడా స్టాండర్డ్గా అక్రాస్ ద వేరియంట్స్ అందిస్తున్నారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని వేరియంట్స్ కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇన్నిగానం వేరియంట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ అలాగే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వేరియంట్ వచ్చేసి ఆల్ట్రోజ్ అకంప్లీస్డ్ S 1.2 లీటర్ అనమాట. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 9,99,000 అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 12,08,216 రూపీస్. సో మొత్తం ప్రైజెస్ కూడా నేను మీ ముంగల పెట్టేసేసిన. సో ప్లీజ్ విజిట్ యువర్ నియర్ బై టాటా వెంకటరమణ షోరూమ్స్ అండ్ యూ విల్ బీ గెటింగ్ అట్రాక్టివ్ ప్రైజెస్ అనమాట. సో ఫ్రెండ్స్ నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.